రీసెంట్గా ప్రొడ్యూసర్ అండ్ కమెడియన్ అయిన బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావు గారిని కలిసి ఆయనతో అక్కడ దిగిన ఒక ఫోటోని ఆన్లైన్లో షేర్ చేయగా ఇప్పుడు ఆ ఫోటో చూసిన వాళ్ళంతా ఒళ్లంతా పుండ్లతో కుడికాలి బొటనవేలు తీసేసి బ్యాండేజర్లతో దారుణమైన స్థితిలో ఉన్న కోట శ్రీనివాసరావు గారిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో ఒకప్పుడు విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపుగా 800 సినిమాలు చేసి 100 కోట్ల ఆస్తి సంపాదించిన ఆయనకి ఇప్పుడేంటి ఈ పరిస్థితి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే కోట శ్రీనివాసరావు గారి పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు మారింది? అసలు తనకంటూ ఎవరూ లేరా? ఆయన కొడుకు మరణించిన దగ్గర నుండే ఇలా అయిపోయారు అని చాలా మంది అంటున్నారు. అసలు కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు? తన కొడుకుని పాడిపై చూడలేక కోట శ్రీనివాసరావు గారు ఏం చేశారు? పిల్లల విషయంలో కోట శ్రీనివాసరావు గారికి ఆ దేవుడు ఎలా అన్యాయం చేశాడు? అసలు కోట శ్రీనివాసరావు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాక్టర్ అవ్వాలి అనుకుని యాక్టర్ ఎందుకు అయ్యారు?